క్లియర్గా చెప్పేసింది మనసులో మాట. ఇది ఇంపాసిబుల్ అత్తయ్య. రాఘవ, నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? రేఖ నిన్ను ప్రేమించట్లేదు. తను నీతో జీవితాన్ని గడపాలనుకోవడం లేదు. తను వేరే ఎవరినో ఎంచుకుంది. నువ్వు ఈ విషయాన్ని స్వీకరించగలిగితే నీకే మంచిది నాన్న. కానీ ఏదో గుండె పగిలిన ప్రేమికుళ్లాగా కాదు. రాఘవ సూర్యవంశీలాగా, నేను పెంచిన ఈ రాఘవలాగా నేను నీకు ఎప్పుడూ కూడా నిజమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి అని నేర్పించాను. సరే, మర్చిపో. మీ అత్తయ్య ఏమేమైతే చెప్పిందో మొత్తం అన్ని మర్చిపోనానా. ఒకవేళ నువ్వు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నీ మనసు మెదడు ఏకం చేస్తే అప్పుడు నీకే సమాధానం దొరికిపోతుంది. ఎప్పుడైతే నువ్వు నీ మనసులో మాటని రేఖ ముందు చెప్పి ఉంచావో, తన ముందు నీ మనసు విప్పి పెట్టేశావో, అప్పుడు రేఖ నీకే సమాధానం చెప్పలేదెందుకు? ప్రతిసారి నీ ఎమోషన్ని అలుసుగా తీసుకున్నారు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు రాఘవ సూర్యవంశీవి. ఈసారి మాత్రం పిచ్చోడివవ్వకు, అస్సలవ్వకు. మరిద్దరం సేమ్ రూట్లో వెళ్తున్నాం. నేను నిన్ను చాలాసార్లు అడిగాను కారులో కూర్చోని. మరి నువ్వు నాతో పాటు కారులో ఎందుకు కూర్చోలేదు? ఎందుకంటే నాకు కార్ కంటే ఆటో రైడ్సే ఇష్టం. లేదంటే రాఘవ్ నన్ను ప్రతిరోజు అడుగుతారు నన్ను ఆఫీస్ నుంచి పిక్ చేసుకుంటానని. నాకు కార్లో కూర్చోవాలనుంటే ఆయన కార్లోనే కూర్చుంటాగా. సరే, ఓ విషయం చెప్పు. నీకు తుమ్మొచ్చినప్పుడు నువ్వు అసలు ఎలా తుమ్ముతావు? లేదు, నా ఉద్దేశం తుమ్మ అయితే సడన్ గా వస్తుంది. లేక నువ్వు రాఘవ్కి కాల్ చేస్తావా? హలో రాఘవ్ గారు, నేను తుమ్మొచ్చా? సీరియస్లీ రోహిత్, ఇంతకు ముందు కూడా నీ జోక్స్ అని దరిద్రంగా ఉండే ఇప్పుడు అసహ్యంగా తయారవుతుంది. అలాంటిదేం లేదు, నా జోక్స్ చాలా సరదాగా ఉంటాయి. ఇది చాలా బాగుందిగా. మీలో మీరే జోక్స్ వేసేసుకుంటున్నారు. నాకు కూడా చెప్పండి, నేను కూడా నవ్వుతానుగా. చెప్పు. రాఘవ్, అతని జోక్స్ మీరు వినకండి. వింటే నవ్వటానికి బదులు ఏడుస్తారు మీరు. తను ఏమంటున్నారో తెలుసా? నేను తుమ్మటానికి కూడా మీ పర్మిషన్ తీసుకుంటానంట. అలాగా? అయితే మీరిద్దరూ నా గురించే హేళన చేసుకుంటున్నారా? భలే కెమిస్ట్రీ రేఖ, మెచ్చుకొని తీరాల్సిందే. లేదు రాఘవ్, మిమ్మల్ని ఎందుకు నేను హేళన చేస్తాను? అసలైనా నేనెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తావులే, నువ్వు నీకు నచ్చినట్టే చేస్తావు కదా. నీ ఫోన్ ఎక్కడా? నా దగ్గరే ఉంది. ఎందుకు? నీకు ఫోన్ నచ్చిందా? బాగా నచ్చింది. మీరిచ్చారు కదా. అబద్ధం. ఆ ఫోన్ నేను ఇవ్వలేదు. ఏంటి మీరు అనేది? మీరే కదా స్వయంగా మా ఆఫీస్కి వచ్చి ఇచ్చారు. నన్ను సర్ప్రైజ్ కూడా చేశారు. నేను నీకు ఇచ్చింది సర్ప్రైజే, కానీ నువ్వు నాకు పెద్ద షాక్ ఇచ్చావుగా. రాఘవ్, మీరు ఎందుకు ఇలా ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరే కదా స్వయంగా నాకు ఫోన్ ఇచ్చింది. పైగా నేను ఇంట్లో అందరికీ చెప్పాను మీరు నాకు ఎంత మంచి ఫోన్ గిఫ్ట్ చేశారో. పూర్ణిమ వదినికి, దివ్య వదినికి, నర్మదా ఆంటీకి, రోహిత్కి. అందరికీ తెలుసా? మీ అందరికి అంతా తెలుసా? వీళ్ళందరూ ఏం చెప్తారు? నువ్వు చెప్పు, అండ్ నిజమే చెప్పు. ఒకవేళ ఫోన్ నీకు వద్దనుకుంటే తిరిగి చేయొచ్చు కదా, పగలు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఈ ఫోన్ ఎవరిచ్చారు నీకు? ఆగో, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. రాఘవ్, మీరేదో పొరపాటు పడుతున్నారు. నా ఫోన్ చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇదిగోండి. నేను మన సెల్ఫీ కూడా పెట్టాను, మనం క్లిక్ చేసుకున్నది. అయిపోయిందా? ఇప్పుడు నేను నీకు ప్రూఫ్ ఇవ్వనా ఈ ఫోన్ నేను ఇచ్చింది కాదు అని? అప్పుడు నువ్వు నాకు నిజం చెప్తావేమో. సరే, నీకు ఇదే కావాలంటే అలానే చేద్దాం. సరిగ్గానే ఉందిగా. ఇది కరెక్ట్ మోడలే కదా? సేమ్ మోడలా?
సరే అయితే ఇంకో పని చేద్దాం, దీని IMEI నెంబర్ చెక్ చేద్దాం. అది మ్యాచ్ అవుతుంది కదా నేను ఇచ్చిన ఫోన్ అయి ఉంటే. ఇది మ్యాచ్ అవ్వట్లేదే. ఇప్పుడు ఒక్క నిమిషం రాఘవ్. ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలేం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు. వద్దమ్మా, నువ్వు మధ్యలో ఏం మాట్లాడొద్దు. ఎవరిని ప్రశ్న అడుగుతున్నానో వాళ్లే సమాధానం చెప్పాలి. మరి నీకు ఈ ఫోన్ ఎవరిచ్చారో చెప్పు. ఈ ఫోన్ అయితే నేను ఇచ్చింది కాదు. ఎవరిచ్చారు? ఓ నో, రాఘవ్కి తెలిసిపోయింది రేఖ యూజ్ చేస్తున్న ఫోన్ నేను తీసుకొచ్చానని. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని విషయాలు అర్థమయ్యేలా ఎలా చెప్పను? అది రేఖ రాఘవల మధ్య ప్రాబ్లం రాకుండా. ఇదేం ప్రశ్న రాఘవ్? ఒకవేళ ఏదైనా నెంబర్ మిస్ మ్యాచ్ అయితే దాని గురించి మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు? అలాగా? ఇప్పుడు ఈ నెంబర్ కూడా తప్ప? బహుశా షాప్ అతను ఏదైనా పొరపాటు చేశాడేమో. నాకు అసలు ఈ నెంబర్ ఏంటో ఎందుకుంటుందో కూడా ఏమీ తెలీదు. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను గిఫ్ట్ తీసుకున్నాను, అంతే విషయం. చూడండి రాఘవ్, మీరు మళ్ళీ ఏదో పొరపాటు పడుతున్నారు. మీకు ఉండి ఉండి ఏమవుతుందో నాకేం అర్థం కావటం లేదు. ఓ ప్లీజ్, రాఘవ్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్. నేను నిన్ను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి దానివా? నా మొహం మీద అబద్ధాలు చెప్తూ పోతున్నావు. ప్రతి సాక్ష్యాన్ని కాదంటున్నావు. చెప్పేయచ్చుగా నువ్వు నాకు. ఇంకా చాలా ఆపు. సరే అయితే నీకు కావాల్సింది ఇదే కదా? అయితే ఈ అబద్ధంతోనే సంతోషంగా ఉండు. అసలు ఏమైంది రాఘవ్కి? నేనేమైనా తప్పు చేశానా ఏంటి? నర్మద అంటే నేనేమైనా తప్పు చేశానా? లేదు, నువ్వేం తప్పు చేయలేదు. రాఘవ్ అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీ అందరికి ఏమైనా తెలుసా? రాఘవ్ ఏమైనా చెప్పాడా ఎవరితోనైనా? పిన్ని గారు, రాఘవ్ మీతో ఏమైనా మాట్లాడారా? ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారా? ఏమైనా చెప్పారా? నాకు కూడా నిజంగా ఏమీ తెలీదమ్మా. నేను ఇప్పుడే వింటున్నాను. నువ్వు ఓ పంచే ఇప్పుడు వదిలేయ్. ఒకసారి రాఘవ్ కోపం శాంతిస్తే అప్పుడు తనే స్వయంగా నీకు చెప్తాడు. నేనైతే ఒకటి అనుకుంటాను, భార్యాభర్తల మధ్య ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.